జనవరి 10న ముక్కోటి ఏకాదశి రాబోతుంది. దీనినే వైకుంఠ ఏకాదశి. ఇది చాలా పవిత్రమైనది. శుక్రవారంతో కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు 3 కోట్ల మంది దేవతలు భూమి మీదకు వస్తారు. అయితే ఈరోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ చెట్టును తాకితే చాలు, మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. 3 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. మీ ఒంట్లోకి దివ్య శక్తులు ప్రవేశిస్తాయి. కటిక పేదవాడు అయినా సరే రాజ్యమేలుతాడు. మీ సమస్యలన్నీ పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. ధనం వరదలాగా వచ్చి పడుతుంది. లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలిగి 3 కోట్ల మంది దేవతల అనుగ్రహం లభిస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున ఏ చెట్టును తాకితే 3 కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. సంవత్సరంలో మొత్తం మనకు నెలకు 2 చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశులు చేయలేని వారు ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి ఆచరిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను ఆచరించిన ఫలితం వస్తుంది. వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. సర్వత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఏకాదశులన్నింటిలోకి అత్యంత శక్తివంతమైనది ముక్కోటి ఏకాదశి. ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని పనులు చేయకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున తలస్నానం చేయకూడదు, క్షవరం చేయించుకోకూడదు, గోర్లు కత్తిరించకూడదు, మద్యపానం ధూమపానం నిషిద్ధం. ఈరోజు షాంపూ పెట్టి తల స్నానం చేయకూడదు. ముందు రోజే షాంపూతో తలంటు స్నానం చేసుకోవాలి. ఏకాదశి రోజు వట్టి నీటిని తల మీద పోసుకోవాలి. షాంపూ లేదా కుంకుడుకాయలతో తలంటు స్నానం చేయకూడదు. ఏకాదశి రోజున తలకు కొబ్బరి నూనె రాయకూడదు. వైకుంఠ ఏకాదశి రోజున నల్లటి వస్త్రాలు ధరించకూడదు. నల్లటి రంగులో ఉండే వస్త్రాలు ధరించకూడదు. కాదని ఈరోజు నల్లటి వస్త్రాలు ధరిస్తే దరిద్ర దేవత ఆవహిస్తుంది. అలాగే ఏకాదశి రోజున గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలోని హుండీలో ధనంతో పాటుగా ఒక యాలకును కూడా వేయటం వలన మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎవరైతే ఇంట్లో శుభకార్యాలు జరగడం లేదని బాధపడిపోతుంటారో వారు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు గుడి హుండీలో మీరు వేసే ధనంతో పాటుగా ఒక యాలకును కూడా వేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో త్వరలోనే ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను తులసి ఆకులతో లేదా తులసి మాలతో పూజించాలి. మీ పూజా గదిలో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు తులసి ఆకులు పెట్టాలి. అలా పెట్టడం వలన జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులను పూజ చేసే చెట్టు నుండి కోయకూడదు. పూజలు చేయని చెట్టు నుండే కొయ్యాలి. కనుక ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని ఈరోజు తులసి ఆకులతో స్వామి వారిని అర్చిస్తే సకల పాపాలు పోతాయి. ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా బెల్లాన్ని, ఉసిరికాయను, నువ్వులను వేరే వారి చేతికి ఇవ్వకూడదు. అలా ఇస్తే దరిద్రం పడుతుంది, లేనిపోని కష్టాలు వస్తాయి. కనుక ఈరోజు ఈ 3 వస్తువులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు. ఈ వస్తువులను బయట షాప్ నుండి కొని తెచ్చుకోవచ్చు, కానీ అప్పుగా మాత్రం తెచ్చుకోకూడదు. అప్పుగా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఏకాదశి రోజున ఆడవారు తలలో పసుపు రంగు పువ్వులను, అంటే చామంతి పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ ఇలా ఏదో ఒక పువ్వును, పసుపు రంగులో ఉండేటటువంటి పువ్వును తలలో పెట్టుకొని అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతారు. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంకొక విషయం ఏమిటంటే ముక్కోటి ఏకాదశి రోజున ఎవరు కూడా చింతపండును తినరాదు. ఉపవాసం ఉండేవారు ఈరోజు ఉండవచ్చు, కానీ ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఈ రోజున చింతపండు వేసి వండే కూరలను మాత్రం తినవద్దు. చింతపండును తినవద్దు. కాదని ఎవరైనా చింతపండును తిన్నారు అంటే నరకానికి పోతారు, నరక బాధలు అనుభవిస్తారు, లేనిపోని కష్టాలు వస్తాయి. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఎవరు కూడా చింతపండును తినవద్దు. ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు
ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరించాలి. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది. స్త్రీలు ఈరోజు 2 రంగుల్లో ఏదో ఒక రంగు దుస్తువులను ధరించి గుడికి వెళ్ళినా, ఇంట్లో పూజ చేసుకున్న ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. కష్టాలు పోతాయి, మంచి జరుగుతుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. 100 ఏండ్ల సౌభాగ్యంతో ఉంటారు. భర్త సంపాదన కూడా పెరుగుతుంది. అంతేకాదు, ఈ రోజు ఈ రంగులో ఉండే దుస్తువులు ధరించడం వలన వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆడవారు ఒక్కరే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఏకాదశి రోజున ఎరుపు లేదా పింక్ కలర్లో ఉండే బట్టలు వేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. మీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి స్త్రీలు గుర్తుంచుకొని ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించండి. ఇక గాజులు ఏ రంగులో ఉండేవి ధరించాలి అంటే ఎరుపు, ఎల్లో, గ్రీన్ ఈ రంగులో ఉండే గాజులను అయినా సరే ధరించవచ్చు. ఈరోజు ఈ రంగులో ఉండే గాజులను ధరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు పోతాయి, సౌభాగ్యం సిద్ధిస్తుంది, ధన సమస్యలు రాకుండా ఉంటాయి. ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు ఈ రంగు దుస్తువులను ధరించండి. ఈ రంగు గాజులను వేసుకోండి. మీ భర్తకు అంతా మంచే జరుగుతుంది. ముక్కోటి దేవతల అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముక్కోటి ఏకాదశి అనేది అతిపెద్ద ఏకాదశి. సంవత్సరంలో ఏకాదశి నాడు పూజ చేయలేదు, ఉపవాసం ఉండలేదు, ఏకాదశి వ్రతం చేయలేదు అని చాలామంది బాధపడతారు. అలాంటి వారికి ఈ ఏకాదశి ఒక వరం. మీరు ఈ ఒక్క ఏకాదశిని ఆచరిస్తే మిగిలిన 23 ఏకాదశులను ఆచరించిన ఫలితం వచ్చేస్తుంది. కనుక అందరూ కూడా తప్పనిసరిగా ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. ఈరోజు ఉదయాన్నే చక్కగా లేచి స్నానం చేసుకుని శుచిగా ఉండే దుస్తువులు ధరించి ఆలయానికి వెళ్ళండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. కుదిరిన వారు ఈ రోజంతా ఉపవాసం ఉండండి. లేదు మేము ఉపవాసం ఉండలేము అనుకునేవారు శుభ్రంగా అన్నం తినండి. అంటే కూరల్లో ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించి వంట చేసుకుని సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి. ఎక్కువగా కాకుండా లైట్గా తినండి. సాత్విక ఆహారం తింటే చాలు, అది కూడా ఉపవాసం లెక్కలోనికే వస్తుంది. లేదు మేము ఉపవాసం ఉండగలము అనుకునేవారు ఉండండి. వారు మాత్రం ఉప్పు కారాలు తగ్గించుకొని సాత్విక ఆహారం తినండి. దేవుడి మీద మనసును పెట్టండి చాలు, అదే ఉపవాసం అవుతుంది. ఇలా ఏ రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది. ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఈ ఆకును కడితే చాలు, మీ ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రాలేదు, ఉన్న కష్టాలు పోతాయి, దరిద్రాలు పోతాయి, కోటీశ్వర్లుగా మారిపోతారని పండితులు చెబుతున్నారు. ఈరోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకును కడితే మీ ఇంట్లోకి దైవ శక్తులు వచ్చే సకల ఐశ్వర్యాలు కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఆకు ఏమిటి అంటే మామిడి ఆకులు. మామిడి చెట్లు అన్ని ఊర్లలోనూ ఉంటాయి కాబట్టి మామిడి ఆకులు అందరికీ దొరుకుతాయి. మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని మొక్కలను సైతం దైవ సమానంగా భావిస్తారు. అలాంటి దేవతా వృక్షాలకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ప్రత్యేక స్థానం కల్పిస్తుంటారు. ఇందులో భాగంగానే మామిడి చెట్టును కూడా దైవ సమానంగా భావిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున పసుపు దారానికి మామిడి ఆకులను కట్టి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే ఇంటిలోని నెగటివ్ ఎనర్జీతో పోయి పాజిటివ్ ఎనర్జీ, దైవశక్తులు వచ్చి అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతేకాదు మామిడి ఆకులను చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉండే గాలి శుభ్రం అవుతుంది. తద్వారా చక్కని ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇంట్లో ఉండే ఆక్సిజన్ పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది. ప్రేమ, సంపద, సంతాన అభివృద్ధికి మామిడి ఆకులు ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ మూడే. అందుకే మామిడి ఆకులను ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు. ఇది మన పూర్వీకుల నుంచి కాదు, మన పురాణాలలో కూడా మామిడి ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్లు గ్రంథాలలో ఉన్నాయి. మామిడి తోరణాలు ఇంటికి కళను తీసుకురావడమే కాదు, ఆచారం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నాయి. శుభకార్యాల సమయంలో బంధువులు ఇంట్లోకి రావటం వల్ల ఎక్కువ మంది ఒకే చోట చేరితే ఇంట్లో కలుషితం అవుతుంది. మామిడాకులు ఆ గాలిని శుద్ధి చేసే గుణం ఉంటుంది. కాబట్టి శుభకార్యం, పెళ్లిళ్ల సమయంలో మామిడి ఆకుల తోరణాలు కడతారు.
అలాగే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి కాబట్టి అప్పుడప్పుడైనా సరే ఇంటికి మామిడి ఆకులు కట్టడం వల్ల స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం దొరుకుతుంది. చాలా మంది వేపాకులను కానీ రావి ఆకులను కానీ కడతారు, కానీ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం ఈ ఆకును గుమ్మానికి కట్టకూడదు. కేవలం మామిడి ఆకులు మాత్రమే కట్టుకోవాలి. ఎందుకంటే తోరణంగా కట్టే వాటిల్లో ప్రధానంగా మామిడి ఆకులకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు మన పెద్దలు. ఆ తర్వాత శ్రేష్టమైనవి వేపాకులు. ఇవేమీ దొరకకపోతే రావి ఆకులు కట్టుకోవచ్చు. కనుక ముక్కోటి ఏకాదశి రోజున అందరూ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాన్ని కట్టుకోండి. ముక్కోటి దేవతలు మీ ఇంటికి వస్తారు. పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది, దరిద్రం అంతా కూడా పోతుంది. కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని ముక్కోటి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి ఈ ఆకులను కట్టుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి రోజున ఈ చెట్టును తాకితే చాలు 33 కోట్ల దేవతల అనుగ్రహం కలిగి రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూశారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి. కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనవు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైనది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టును తాకితే చాలు కోట్ల వర్షం కురుస్తుంది. లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అనుగ్రహంతో రాజయోగం పడుతుంది. కష్టాలు, సమస్యలు అన్నీ పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే రావి చెట్టుపై లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. చెట్లకు రారాజు రావి చెట్టు కనుక ముక్కోటి ఏకాదశి రోజున మీకు దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకు చెంబుడు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి. తర్వాత రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత 11 సార్లు రావి చెట్టును తాకండి. అలా తాకటం వలన ఒంట్లోని చెడంతా కూడా రావి చెట్టు లాగేసుకుంటుంది. ఈ ప్రాసెస్ అంతా చేయలేము అనుకునేవారు జస్ట్ స్నానం చేసి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 11 సార్లు చెట్టును తాకితే చాలు దరిద్రమంతా పోతుంది. మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు. అంతేకాదు ఇలా చెట్టును తాకటం వలన దోషాలన్నీ పోతాయి. నవగ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. కనుక ఈ రోజు రావి చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకిన తర్వాత కాసేపు 2 నిమిషాలు ఆ చెట్టు కింద కూర్చోండి. ఆ రావి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ఎందుకంటే రావి చెట్టు గాలికి ఎన్నో రోగాలను నయం చేసే శక్తులు ఉంటాయి. కనుక రావి చెట్టును 11 సార్లు తాకి తర్వాత కాసేపు రావి చెట్టు కింద కూర్చొని ఆ గాలిని పీల్చండి. తర్వాత ఇంటికి వెళ్ళి ఇలా ఈరోజు రావి చెట్టు తాకడం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. ధనం అయస్కాంతంలాగా ఆకర్షించబడుతుంది. దోషాలు పోతాయి. చక్కని ఆరోగ్యం లభిస్తుంది. మీ దరిద్రం మొత్తం కూడా పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఒకవేళ మీకు దగ్గరలో రావి చెట్టు లేకపోతే ఈరోజు వేప చెట్టును అయినా సరే తాకవచ్చు. సేమ్ ఇలాగే వేప చెట్టు దగ్గర కూడా వెళ్ళి వేప చెట్టుకు నీళ్లు పోసి 11 సార్లు టచ్ చేసి కాసేపు వేప చెట్టు దగ్గర కూర్చోండి. అంతా చేయలేము అనుకునేవారు జస్ట్ వేప చెట్టును 11 సార్లు తాకి ఆ చెట్టు దగ్గర 2 నిమిషాలు కూర్చొని వేప చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా చాలు లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. కటిక పేదవాడు అయినా సరే రాజ్యమేలుతాడు. ఎందుకంటే రావి చెట్టుకు వేప చెట్టుకు అంతటి శక్తులు ఉన్నాయి. ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాదు రావి ఆకుల నుండి వచ్చే ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కనుక రావి చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనది. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని అంటారు. రావి చెట్టును పూజించడం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి. దాదాపు ప్రతి దేవాలయంలోనూ కూడా రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు.
రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది, హానికారిక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువు జన్మస్థలం. అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది. బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు కూడా రావి చెట్టుపైనే ఉంటారని పురాణ గాథలు చెబుతున్నాయి. రావణాసురుడి చెరలోనున్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది. సీతమ్మకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టు హనుమంతునికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది. ఇక వేప చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందూ ధర్మంలో చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిలో వేప చెట్టు కూడా ఒకటి. పవిత్రమైన వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించారు. ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడి అవి వేప చెట్టుగా మొలిచింది అని శాస్త్రాలు చెబుతున్నాయి. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది. రామాయణంలో రాముడు వేప చెట్టు కింద ఉన్నట్లుగా చెప్తుంటారు. గాలిని శుభ్రపరిచే గుణం వేప ఆకులకు కలదు. ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది. వేప చెట్టు దగ్గర ఉంటే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని, మలేరియా, కలరా వంటి వ్యాధులు రావని అంటూ ఉంటారు. ఎంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, దేవాలయంలో పెంచుతుంటారు. ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్టే అంటూ ఉంటారు. ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతామో అదే విధంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి. కనుక ఎన్ని ప్రాముఖ్యతలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ చెట్టు నుండి ఏదో ఒక చెట్టును ముక్కోటి ఏకాదశి రోజున తాకండి. 3 కోట్ల దేవతల అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు.